తులసమ్మా, అమ్మ ఆరోగ్యం త్వరగా మెరుగుపడేలా చూడు తల్లి. కళ్యాణి గురించి దిగులు పెట్టుకున్నట్టుంది. ఆ బాధ త్వరలో తీరేలా చూడు తల్లి. అసలే బాధలో ఉన్న నాన్నమ్మకి నేను దొంగ గురించి అరిచి హడావిడి చేసేసరికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. దీనంతటికి కారణం ఆ దొంగ రాస్కల్. వాడు నా చేతికి దొరకాలి. ఎస్, రాత్రి వాడి చేతి నుంచి ఏదో పడింది. కళ్యాణి ఏం చేస్తోందక్కడ? ఆ కళ్యాణికి నా మీద డౌట్ వచ్చి ఉంటుందా? నో, డౌట్ వస్తే తను రాత్రే రచ్చ చేసేది కదా. కూల్ సిద్ధు, కూల్. బ్రాస్లెట్ ఇది. ఓ షిట్, ఆ బ్రాస్లెట్ కళ్యాణికి దొరుకుంటుందా? ఓ అచ్చా, ఒకవేళ దొరకపోతే వెంటనే వెతకాలి. తనకి దొరికితే మాత్రం అందరికీ రాత్రి నేనే దొంగలా వచ్చానని కన్ఫర్మ్ చేస్తుంది. శౌర్యకి ఏమాత్రం డౌట్ వచ్చినా కథ అడ్డం తిరిగిపోతుంది. కళ్యాణి, ఏం వెతుకుతున్నావు? రాత్రి ఆ దొంగ పారిపోయేటప్పుడు ఆ దొంగ రాస్కల్ చేతి నుండి ఏదో పడింది. దానికోసమే వెతుకుతున్నాను. ఇదే ఆ దొంగది. ఇది శౌర్యకి ప్రూఫ్ లా ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. దొంగని ఇట్టే పట్టుకుంటాడు. పదన్పమా. అనుకున్నట్టే కళ్యాణి నన్ను బుక్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆఫీసర్, ఆఫీసర్, పిన్ని, తాతయ్య, నానమ్మ అందరూ రండి. తాతయ్య, నానమ్మ అందరూ రండి. అందరూ రండి. ఏమైంది కళ్యాణి? కోర్టులో బోర్లోకి దోషుల్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? దోషుల్ని పిలిచినట్టు కాదు పిన్ని. దొంగని పట్టుకొని ఆఫీసర్ వారిని బొక్కలో వేయడానికి సాక్ష్యం దొరికింది. రాత్రి ఆ దొంగ పారిపోయేటప్పుడు అతని చేతికున్న బ్రాస్లెట్ కింద పడిపోయింది. అదే సాక్ష్యం. ఇదిగో. ఇది సిద్ధుకి నేనిచ్చిన గిఫ్ట్ కదా దేవుడా,
ఇప్పుడు సిద్ధు దొరికిపోయినట్టేనా? ఏది ఇటీవ్ కళ్యాణి? విలువైన వస్తువులు కాజేయాలనొచ్చి విలువైన వస్తువే పడేసుకుని వెళ్ళాడు దొంగ రాస్కెల్. నా తమ్ముడేమీ దొంగ కాదు. నేనిప్పుడు మీ తమ్ముడిని అనలేదు కదా పిన్ని, ఈ బ్రాస్లెట్ దొంగది అంటున్నా. అన్నావు, ఎందుకంటే ఆ బ్రేస్లెట్ మా తమ్ముడిది. ఈ బ్రేస్లెట్ సిద్ధుదా? మరి కళ్యాణి దొంగదంటుంది? అంటే సిద్ధునే దొంగన్నమాట. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. నిజమే అనుకుంటా. కళ్యాణి, నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకో. అవును కళ్యాణి, సిద్ధు దొంగతనం చేసే మనిషి అయితే కాదు. ఈ బ్రాస్లెట్ రాత్రి దొంగతనానికి వచ్చిన దొంగది తాతయ్య. అంటే నా తమ్ముడు దొంగ అని సర్టిఫికేట్ ఇస్తున్నావా? నా తమ్ముడికి అంత కర్మ ఏమీ పట్టలేదు. అక్క అక్క, రాత్రి నుంచి నా బ్రాస్లెట్ కనిపించట్లేదు. గుళ్ళు కూడా వెతికాను. నీకేమైనా కనిపించిందా? దొంగతనానికి వచ్చి ఇక్కడ పడేసుకుంటే గుళ్ళ ఎలా దొరుకుతుంది సిద్ధు? దొంగతనం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ బ్రాస్లెట్ నీదేనా సిద్ధు? ఎస్ బ్రో, అది నాదే. ఎక్కడ దొరికింది? కళ్యాణి ఈ బ్రేస్లెట్ దొంగ చేతి నుండి పడ్డం చూశాను అంటుంది. నువ్వేమో నాదే అంటున్నావు. ఏది నిజం అర్థం కావడం లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది కదా శౌర్య. ఏంటొదినా నువ్వు కూడా నా తమ్ముడినే దొంగ అంటున్నావా? అమ్మా కళ్యాణి, నా తమ్ముడికి నీకు పడకపోతే మా వాణ్ణి నీకు కనిపించుకో అని చెప్తాను. ఇలా నిందలు వేయొద్దు. మీ అమ్మ అనుమానపు బుద్ధులే నీకు వచ్చాయనుకుంటా. ప్రతిదీ పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తావు. అసలే మీ అమ్మకి చుట్టుపక్కల 10 ఊళ్లలో చాలా మంచి పేరుంది. అది చాలదన్నట్టు నువ్విలా చేసేవే అనుకో, గుళ్ళో అమ్మలక్కలు అన్నదే నిజం అవుతుంది. జన్మలో నీకు పెళ్లి కాదు, మెట్టి నీళ్లు తొక్కలేవు. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. మనింటి పిల్లని మనమే అలా అనొచ్చా? నా తమ్ముడు కూడా ఏంటి వాడే కదత్తయ్యా. చాలే ఊరుకో. నిన్న రాత్రి ఎవడో దొంగ ఇంట్లో పడ్డాడో ఆ బంగారం ఉదయం దొరికింది. చిన్నపిల్ల ఏదో పొరపాటు పడి అన్నదని ఊరుకోవచ్చు కదా. కళ్యాణి వయసుకి నీ వయసుకి తేడా లేదు. మాట అనే ముందు ఆ మాటలు ఎదుటి వారి గుండెల్ని ఎంత గాయం చేస్తాయో ఆలోచించుకుని మాట్లాడాలి. అది కాదత్తయ్యా. ఇంకేం మాట్లాడుకో. అమ్మా, నువ్వు ఆవేశపడుకో. సారీ పిన్ని, నాదే తప్పనుకుంటా. నానమ్మా, మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు మిమ్మల్ని ఎమోషన్ అవ్వద్దన్నారు. పిన్నికి నా మీద మాత్రం ప్రేమ ఉండదా ఏంటి? ఏదో ఆవేశంలో వాళ్ళ తమ్ముడి మీద నింద పడిందనే బాధలో అలా అనింది. సారీ పిన్ని, నేనే సిద్ధుని దొంగ అనకుండా ఉండాల్సింది. నానమ్మా, లోపలికి వెళ్దాం పదండి. పదమ్మా.
సిద్ధు తీసుకో, జాగ్రత్త. సంపద ఇన్ని రోజులు కళ్యాణి విషయంలో, అనుపమ విషయంలో నా చంపే పగిలిందని బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు తోడుగా నువ్వు వచ్చావన్నమాట. మనది అని రాసిపెట్టుంటే కాస్త అరిగో తరిగో మన దగ్గరికే చేరుతుంది అన్న సామెతలా నీ మీద కళ్యాణి వల్ల దెబ్బ పడటానికి కాస్త టైం పట్టింది. మొత్తానికి నీ దాకా వచ్చింది. అమ్మా, మంచినీళ్ళు తీసుకో. అసలే నీ ఆరోగ్యం బాలేదు కదమ్మా, ఎందుకంత కోపడ్డావు? ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో ఏ విషయం మనసుకి తీసుకోకూడదు. తీసుకోకుండా ఎలా ఉంటాను అనుపమా? పిల్లల కోడే తన వైపు ఎవరైనా వస్తున్నారని తెలిస్తే పిల్లల్ని ఎక్కడెత్తికెళ్ళిపోతారోనని పొడవటానికి వస్తుంది. మనం మనుషులం కదా, వాటికంటే మనకింకా ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అంతెందుకు, కళ్యాణికి ఊరి జనం వెలివేస్తున్నట్టు నల్లరంగు పూస్తుంటే నువ్వు వెళ్ళి అడ్డుపడలేదు. ఆ అవమానాన్ని భరించగలిగావా? అమ్మ స్థానంలో ఉన్న నీకు కూతురి మీద అంత ప్రేమ ఉంటే మనవరాలి మీద నాకు ఈ మాత్రం ప్రేమ ఉండకూడదా అనుపమా? ఉండొచ్చు శివ, ఉండాలి కూడా. కాకపోతే నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. చిన్నపిల్లని కూడా చూడకుండా ఓ పక్క ఊరి జనాలు, ఇంకో పక్క మన ఇంట్లో వాళ్ళే కళ్యాణి గురించి అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. అమ్మా, ఆ మాటలన్నీ పట్టించుకుంటే ఎలా? వాళ్లేదో అన్నారు, పల్లవి కోపంతో ఏదో. కోపంతోనే కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నవే అంటున్నారు. కళ్యాణికి ఏం తక్కువ అండి? మంచి మనసుంది, కుందనపు బొమ్మలా ఉంటుంది, తోడుగా ఇంత పెద్ద కుటుంబమూ ఉంది, చదువు ఉంది. అలాంటప్పుడు నా మనవరాలికి పెళ్ళెందుకు కాదు? అవుతుంది. నా మనవరాలికి రాకుమారుడు లాంటి వరుణ్ణి తెచ్చి ఆకాశం అంత పందిరి వేసి పెళ్లి చేస్తాను. సమయం వచ్చినప్పుడు అలాగే చేద్దాంలే శివ. ఇప్పుడు అవన్నీ ఆలోచించకుండా ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. సమయం వచ్చిందండి. కళ్యాణి పెళ్లి ఆలస్యం చేస్తే ఊళ్ళో వాళ్ళన్న మాటే నిజమని అందరూ అనుకుంటారు. అందుకే కళ్యాణికి 18 నిండగానే పెళ్లి చేస్తాను. సరిగ్గా నెల రోజులు కూడా లేదు. వెంటనే పెళ్లిళ్ళ పేరయ్యని పిలిపించండి.
పేరయ్య గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు శివ. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది. ఇంకా కళ్యాణి చదువు కూడా పూర్తి కాలేదు. కనీసం 18 ఏళ్ళు కూడా నిండలేదు. 18 ఏళ్ళు నిండిన తర్వాతే చేద్దామని చెప్పాను కదండి. ఇక చదువు అంటారా? పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. ఏంటమ్మా ఎక్కడికి పేరయ్య గారు కంగారుగా వెళ్తున్నారు? అమ్మగారు కబురు పెట్టారమ్మా, ఆలస్యం అయిందని ఉరుకుల పరుగుల మీద వస్తున్నాను. అమ్మ ఏ డాక్టర్కో పూజలు చేయటానికి పంతులు గారికో కబురు పెడుతుంది గాని మీకెందుకు కబురు పెట్టినట్టు? డాక్టర్లు పూజారులు పెళ్లి సంబంధాలు తీసుకురారు కదమ్మా. పెళ్లి సంబంధమా? ఎవరికి? తన పెద్ద మనవరాలు కళ్యాణ్ గారికి అని చెప్పారమ్మా. ఇప్పటికి ఆలస్యమైందమ్మా, నేను వెళ్ళి కలుస్తాను. నువ్వు చెప్పేది నిజమే కానీ కొన్ని రోజులు ఆగితే మంచిదనిపిస్తుంది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. నమస్కారం. రండి. కళ్యాణి రామ్మా. కూర్చో. కళ్యాణి నా మనవరాలు. తనకి మీరు పెళ్లి సంబంధం చూడాల్సింది. లక్ష్మీదేవిలో ఉందమ్మా. మా ఇంటి లక్ష్మిని పంపించే ఇల్లు వైకుంఠంలా ఉండాలి. అందరి మనసులు స్వచ్ఛంగా ఉండాలి. కోడల్ని కూతుర్లా చూసుకోవాలి. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి భూతద్దం వేసి చూసినా మీరు తెచ్చిన సంబంధంలో ఎలాంటి వంకలు దొరకకూడదు. వచ్చిన మొదటి సంబంధమే ఖాయం అవ్వాలి. మీ విషయంలో ఎలాంటి పొరపాటు జరగనోనమ్మా. అమ్మాయికి సరిజోడుగా ఉండే ఓ 4 సంబంధాలున్నాయి. మీకు నచ్చితే వారితో మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. అలాగే అబ్బాయి వ్యాపారం చేసుకునేవాడు కాకుండా ఉన్నత చదువులు చదువుకున్నవాడైతే మంచిది. అలాగేనమ్మా. ఇవిగోండి అబ్బాయిల ఫోటోలు. అమ్మా, అమ్మా, ఈ అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. కళ్యాణి చూడు. ఇతని కుటుంబం గురించి వివరాలు. అబ్బాయి చాలా మెతకమ్మా. అమ్మా నాన్నల ఇష్టమే తన ఇష్టం. తన పేరు అనిల్. తండ్రి పేరు రామనాథం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు. కాకపోతే ఆగిపోయారే? చెప్పండి. కట్నమేమన్నా ఎక్కువ ఆశిస్తున్నారేమో శివ. మేమివ్వలేనంతనా?
కాదమ్మా, పట్టింపులు ఎక్కువ. పర్వాలేదు, పెళ్లి ఘనంగా మేమే చేస్తామని చెప్పండి. ఈ సంబంధం మాకిష్టమే.